అబ్బా బయట చూడు ఎంత గాలి చల్లగా ఉందో, ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. ఇదే నేను కనుక గుంటూరులో ఉంటే ఇట్లా కనుక వెదర్ ఉంటే అబ్బా చక్కగా వెళ్ళి రొక్కాయ బజ్జీలు తెచ్చుకునేదాన్ని, మంచిగా ఉల్లిపాయ బజ్జీ, ప్లెయిన్ బజ్జీ. ఏం చేస్తా కెనడా. సరే ఇప్పుడు మనం కాదు బేబీ, ఇప్పుడు మనం అంటే గుంటూరు వెళ్ళలేము, రొక్కాయ బజ్జీలు తెలియలేము, కానీ రొక్కాయని కూడా తెలియను. కానీ నీ కోసం నేను బజ్జీ తీసుకొస్తా బేబీ. ఓకే, ఆర్ యు రెడీ? బయట తీసుకొస్తావా? నో, our KK family home only. See, I will prepare within 5 minutes. Okay, guys, మనం మిరపకాయ బజ్జీ అనుకున్నాం కదా, మిరపకాయ బజ్జీ ఇట్లా కట్ చేసుకున్నాం. సింపుల్, ఎక్కువ లేవు, జస్ట్ ఇట్లా కట్ చేసుకున్నాం. మనకి శనగపిండి కావాలి, ప్లస్ లిటిల్ బిట్ సోడా, ఓకే, అండ్ సాల్ట్ అండ్ వామ్, ఓకే, అండ్ వాటర్. ఓకే, సో ఇవి మనం మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, మిక్స్ చేసుకున్నాం శనగపిండి. ఓకే, సరిపడినంత శనగ ఫైనల్లీ మిరపకాయ, ఉల్లిగడ్డ, మిర్చి బజ్జీ. ఓకే, రొక్కాయ బజ్జీలానే ఉంది. ప్లేన్ బజ్జీ. ఇవి అన్నంలో వేసుకొని తింటే, ఓకే ఫ్రెండ్స్, నాకు ఆకలేస్తుంది, చూస్తుంటే నోరు ఊరుతుంది. మీరు కూడా చేసుకుంటారు కదా. ఓకే, కమాన్ స్టార్ట్. ఓకే గైస్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Yours KK Family Talks. Thank you very much.